సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినా ముగిస్తే
చెప్పలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు 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 వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు పాడైపోయిన నన్ను బాగు చేసినావు ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము మన దేవుని ఆరాధించడానికి గురి వచ్చాము కనుక 10 నిమిషాలు వాక్యమును ధ్యానం చేసుకుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఈ నా జీవితంలో చేసినటువంటి ఆ మేలుని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్థితులు చెల్లించబడుతున్నాము. ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 18గా వచ్చారు. మొదటి 6 వచనాలు అందరూ కలిసి చదువుకున్నాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులకు వరదలే నా మీద పడి వ్యతిరేకించును. పాతాళపు పాశములు నన్ను దరికట్టగను. మరణపు ఉగులు నన్ను ఆవరించుకొను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని. నా దేవునికి ప్రార్థన చేస్తుని. ఆయన నా ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచాను. దేవుడి మాటలు మన జీవితంలో ఆశీర్వదించి చేసి అధికారసంలో దేవుని ఆరాధించుకుని మనకి సహాయపడును గాక. అలాగే మరొక వాక్య భాగాన్ని చదువుకున్నాము. దేవుని ఎలా ఆరాధించాలో అనేటువంటిది యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని నేను అందరికి మరొకసారి ప్రభుయేసు నామములో వందనాలు, కృతజ్ఞత స్తుతులు దేవునికి చెల్లించుకుంటున్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక సంవత్సరం అయిపోదు. ఇంకా దగ్గర 2 వారాలే ఉన్నాయి మనకు ముందు, అంతేనా? కాబట్టి ఇంతకాలం మనం బ్రతికేసాం, జీవించాం. సంవత్సరం రోజులు మనము సాగి ముందుకు వచ్చేసాం. మరొక నూతన సంవత్సరం కొరకు మనము ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం రోజులు జీవించిన మన జీవితాలను ఒకసారి ఆలోచన చేసుకుంటే ఎలా జీవించాం, ఎలా బ్రతికాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఆపదలు వచ్చినాయి, ఎన్ని ప్రమాదాలు వచ్చినాయి, ఎంత అనారోగ్య పరిస్థితి వచ్చింది కదా ప్రతి వారికి. ఒకవేళ ఇవన్నీ ఎవరికి లేకపోతే వాళ్ళు ధన్యులే కదా. కష్టాలు, శ్రమలు, బాధలు, అనారోగ్యము ఇవన్నీ లేకపోతే వాళ్ళు ధన్యులే కదా. కానీ ఇవన్నీ ఉంటేనే ధన్యులని వాక్యం చెప్తుంది. ఎందుకంటే అవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడే మనం ఒక క్రమమైనటువంటి పరిశుద్ధతలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. సరే, ఏదేమైనప్పుడు ఇక్కడ ఈ సంవత్సరం రోజులు ఎన్నో ఆటుపోట్లు మన జీవితంలోకి వచ్చినాయి. అయినా వాటి అన్నింటి నుంచి తప్పించుకొని ఈ సంవత్సరం ఆఖరికి చేయడం. దేవునికి స్తోత్రం. ఈ వారంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి మన జీవించిన విధానం ఏ విధంగా జీవించాం, నాకు నేను జీవించానా లేకపోతే నాకు ఎవరైనా సహాయం చేసి జీవించాను అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత మనము దేవుని ఆరాధన చేద్దాం. చూడండి, ఇక్కడ భక్తులు అంటున్నటువంటి మాట మనం చదువుకుని కీర్తన గ్రంథంలో, నా బలమా నేను నిన్ను
ప్రేమిస్తూ ఉన్నాను. దావీదు అంటున్నాడు, అయ్యా నేను జీవించాను 8 సంవత్సరాలు, సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చేశాను, దావీదుని గొలియాతును ఒక్క దెబ్బతో పడగొట్టాను, ఇవన్నీ చేసింది నేను కాదయ్యా, నా బలం కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానము ఎంత మాత్రమో కాదు. ఎవరంటే నీవేనయ్యా నా బలం. ఎవరంట? నా బలం ఎవరంటే నీవే అంటున్నాడు. కాబట్టి దేవుడే ఆయన బలంగా చేసుకున్నాడు. దేవుడు కూడా అంటున్నాడు, సీయోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకోమంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి బలాన్ని ఇస్తున్నాడు. ఈ సంవత్సరం రోజులు మనము ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి బలము చేతనే జీవించాలి. మన శక్తి కాదు, మన బలం కాదు, మన జ్ఞానము కాదు. ఒకసారి పరిస్థితుల్లో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించేయండి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు కూడా వచ్చాము. వీటన్నిటిలో తప్పించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన బలం. అది ఎందుకు ఆయన ఆరాధించలేకపోతున్నాము? ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ప్రభు నేను బ్రతికున్నానంటే నా బలం కాదు, నేను ఈరోజు నీ సన్నిధిలో నిలబడున్నానంటే నా బలం కాదు, నా ఆరోగ్యం కాదు, నా శక్తి కాదు, నీవే నాకు బలమై ఉన్నావు. దేవుడిని మనము స్తుతించాలి, మనసార హృదయమార ఆత్మతో సత్యము ఆయన ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. 8 సంవత్సరాలు నాకు ఉన్నాయి ప్రభా, 8 సంవత్సరాలు నేను బ్రతికానంటే అది నీ బలమే. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళు దేవుడిచ్చిన బలం చేతనే మనము జీవించగలుగుతూ వచ్చాం. కాబట్టి దేవుని స్తుతి చెల్లించేవారు. దేవుడు ఈ సమయానికి వాళ్ళు ముగ్గురు వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే, సంసోన్ని జ్ఞాపకం చేసుకుంటే, సంసోను బలమైన కార్యములు చేశాడు కదా. సింహాన్ని ఆయన కూడా ఏం చేశాడు? ఎదురిస్తే చీల్చేశాడు. కాదు, ఒక దవడ ఎముకతో, గాడిద యొక్క దవడ ఎముకను పట్టుకొని ఏం చేశాడు? 1000 మందిని చంపాడు. ఎవరైనా చంపగలరా? ఒక సాధారణమైన వ్యక్తి 1000 మందిని, ఏదో ఒకరైతే ముగ్గురినైతే చంపగలరు, కానీ ఒక్క 1000 మంది వచ్చి పైన పడితే 1000 మందిని చంపగలిగేటువంటి శక్తి ఒక మానవుడి జీవితంలో ఉంటుందా? ఉండలేదు. ఎలా చంపాడంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి ఆయనలో ఉంది. ఆయనకి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కండబలం ఇచ్చాడు, తర్వాత బుద్ధి బలం కూడా ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపి ఆయన కండబలాన్ని, బుద్ధి బలాన్ని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఎవరిని ఏ విధంగా అంతమంది వచ్చి పైన ఏ విధంగా ఎలా చంపాలో చంపగలిగాడు. అది ఆయన బలం అయితే ఆయన చచ్చిపోయేవాడు కదా, అవునా కదా. దావీదుని చూస్తే గొలియాతు మీదకి వెళ్ళాడు యుద్ధానికి. ఎలా వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? మంచి ఆయుధాలు తీసుకొని వెళ్తాడు. దావీదు ఎలా వెళ్ళాడు? వట్టి చేతులతో ఒక వడిసెలు తీసుకుని, ఒక 5 రాళ్ళు తీసుకుని పోయాడు. పోతే గొలియాతు ఏమన్నాడు? అరే నేనేం కుక్కనే, కర్రెత్తుకొని వస్తున్నావు, నేను కుక్క అనుకుంటున్నాను, రా నీ సంగతి తెలుస్తాను అన్నాడు. దావీదు ఏమన్నాడు? నా దేవుని పేరు నేను వస్తున్నాను. కాబట్టి దేవుని ఆధారం, దేవుడిచ్చిన బలాన్ని ఆధారం చేసుకుని ఆయన దావీదు వెళ్ళాడు. అలాగే గొలియాతుని చంపేశాడు. కాబట్టి దావీదుకి ఇచ్చిన బలం ఏంటి? దేవుడు ఏం బలం ఇచ్చాడు? విశ్వాసం. దేవుడి మీద అతనుకున్న విశ్వాసం. ఆ విశ్వాస బలంతో ఆయుధాలు లేకుండా ఆ గొలియాతు కంటే తక్కువ వాడు, బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడి పైన ఆయనకున్న విశ్వాసంతో వెళ్ళాడు. వెళ్ళి నా దేవుడి పేరుతో నేను మీదకి వస్తున్నాను, ఈరోజు నీ మాంసానికి ఒకరికి ఆకాశ పక్షులకి నా దేవుడి పేరు చేస్తానని చెప్పాడు. ఆ విధంగానే జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళ విశ్వాస బలము దావీదులో దేవుడు ఇచ్చాడు. మరొక ఆయన ఉన్నాడు, దానియేలు. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశాడు? సింహాలు తినేసినాయి ఆయన్ని. ఏమని? ఆయన కూర్చుంటే ఆయన చుట్టూ కూర్చున్నాయి సింహాలు కదా. ఎలా అంత బలం?
సింహాలని అసలు కథల్ని కూడా కూర్చోబెట్టేటువంటి బలం దానియేలులో ఎలా వచ్చింది? ఏ బలం? ఏం చెప్పండి? ప్రార్థనా బలం. దానియేలుకి దేవుడు ఇచ్చిందే బలం, ప్రార్థనా బలం. ఈరోజు దేవుడు మనకు కూడా కొంతమందికి బుద్ధి బలం, కొంతమందికి కన్నబలం, కొంతమందికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఇస్తూ వచ్చాడు. అలాగే కొంతమందికి విశ్వాస బలం. ఏమొచ్చినా రాని పర్వాలేదు, లాభాలు వస్తాయా రాని, శత్రువులు వస్తారా రాని, ప్రతికూల పరిస్థితులు వస్తాయా రాని, దేవుడు నాకు, దేవుడే నాకు విజయం ఇస్తాడు అన్న విశ్వాస బలం. ఆ విశ్వాస బలంతోనే మనం ముందుకు సాగుతూ వచ్చాం. కొంతమందికి ప్రార్థన, సమస్యలను మార్చగలిగేటటువంటి దేవుడు ప్రార్థన ద్వారా, పరిస్థితులను మార్చగలిగే దేవుడు, రాజశాసనాలను మార్చగలిగేటటువంటి ప్రార్థన బలం. ఈరోజు సంఘంలో అందరికీ లేకపోవచ్చు, ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క బలాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకనే దేవుడే మనకి బలమై ఉండి శక్తితో నింపి ఈ సంవత్సరం రోజుల్లో మనల్ని ఆయా పరిస్థితులు కూడా ముందుకు తీసుకొచ్చాడు. ఈరోజు ఆయన మందిరంలో కూర్చోబెట్టాడంటే దేవుడు మనకి ఇచ్చిన బలం, దేవుడే మనకి బలమై ఉన్న దేవుడే. కాబట్టి ఆ బలము ఇచ్చినటువంటి దేవుడు, మనకి బలమై ఉన్నటువంటి దేవుడిని మనం ఏం చేయాలా? ఆరాధించాలా. ప్రభువా, నీ బలము చేతనే నా శక్తి, నా బలం ఎంత మాత్రమో. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే, ఈ విధంగా నేను జీవిస్తున్నానంటే, ఈ సంవత్సరం అంతా నీవు నాకు బలమై ఉండి నన్ను జీవింపు చేస్తూ వచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నానని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నారు. కాబట్టి మొదటి ఆయన బలము, ఆయన శక్తి మనకి ఇచ్చి ఆయనే మనకు బలమయ్యి నడిపిస్తూ వచ్చాడు. రెండవ చూద్దాము, 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన వాడు నా దుర్గం. 2వ వాక్యంలో మనం చూస్తే ప్రేమైనటువంటి వల్ల ఆయన మనకిచ్చిన కాపుదల, మనల్ని ఏ విధంగా రక్షిస్తూ వచ్చాడు, ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు, ఆయన ఏ విధంగా మనకుండి మనల్ని ఆపద నుంచి, ప్రమాదాల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, మన శత్రువుల నుంచి ఏ విధంగా మనకి ఆయన ఉండి తప్పిస్తూ రక్షిస్తూ వచ్చాడు అనేది ఈ 2వ వచనంలో మనము చూడవచ్చు. ఏ విధంగా అంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. ఆయన మనకి ఒక దుర్గములాగా, ఒక కేడములాగా కదా, ఒక శృంగము, ఒక ఆయుధములాగా, ఈ విధంగా ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని రక్షించినటువంటి వాడు. అందుకని అక్కడ 2వ వచనంలో, నన్ను రక్షించువాడు నా దేవుడు, నా కేడమై ఉన్న దేవుడు, నా రక్షణ శృంగమై ఉన్న దేవుడు, నా ఉన్నత దుర్గమై ఉన్న దేవుడు, నా శైలమై ఉన్న దేవుడు, నా కోట. మన ఇంకా ఏమంటాడు? నా దాగు చోటు, వాటిలో మనల్ని దాచిపెట్టాడు దేవుడు. ఏ శత్రువు మన మీదకి రాకుండా, ఏ ప్రతికూల పరిస్థితులు మన మీద పడకుండా దేవుడు మనల్ని భద్రపరిచి ఒక కోటలాగా, ఒక శృంగములాగా, ఒక కేడములాగా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చిన దేవుడు, రక్షించినటువంటి దేవుడు, ప్రేమైనటువంటి వాళ్ళ. కాబట్టి మనకి కేడముగా, శృంగముగా ఉండి, ఉన్నత దుర్గముగా ఉండి మనల్ని రక్షించినటువంటి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారుగా, మనల్ని కాపాడుతూ వచ్చినది, మనల్ని రక్షిస్తూ వచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. 3వది మనం చూస్తే 2వ వచనం లాస్ట్ భాగంలో ఏమంటున్నాడంటే, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దావీదు ఎవరిని ఆశ్రయించాడట? దేవుని ఆశ్రయించాడు.
ఏదైనా బాధ కలిగితే ఏమవుతుంది? ఏం చేస్తాం మనం? ఎవరైనా మనకి ఇబ్బంది కలిగారు అనుకో, ఎవరిని ఆశ్రయిస్తాం మనం? మనుషుల్ని ఆశ్రయిస్తాం. ఇంకా మన శత్రువుల మీద, మన శత్రువులు మన మీదకి వచ్చారనుకో, ఎవరిని ఆశ్రయిస్తాం? తెలుదా? పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తాం. రక్షణ నిలయాలని ఉంటాయి కదా, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కానీ దావీదు ఎవరిని ఆశ్రయించాడట? దేవుని ఆశ్రయించాడు. సౌలు తరుగుతున్నా కూడా సౌలుని చంపగలిగే శక్తి దావీదుకి దేవుడు ఇచ్చినా కూడా సౌలు మీద తిరుగుబాటు చేయకుండా, సౌలుని చంపకుండా పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉన్నాడంటే దావీదు దేవుని ఆశ్రయించాడు. కాబట్టి దేవుని ఆశ్రయముగా ఉండి దావీదుని కాపాడుతూ వచ్చాడు. ఆయన భద్రపరుస్తూ వచ్చాడు, క్షేమాన్నిస్తూ వచ్చాడు. అడవుల్లోకి వెళ్ళా, కొండల్లోకి వెళ్ళా, శత్రు దేశాల్లోకి వెళ్ళా, దావీదుకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది హాని కలగకుండా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఎందుకని? ఆయనని దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నారు కాబట్టి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఆశ్రయించినటువంటి మనం కూడా ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆశ్రయించిన మనకి దేవుని వాక్యం మనం ఎలాంటి వారం అనేది, దేవుని ఆశ్రయించిన ప్రజలకి దేవుడు ఏమిస్తారని ఒక 2-3 మాటలు మనం చూసుకొని దేవునికి ఆరాధన చూడండి. మొదటగా మనం చూసినట్లయితే 2వ కీర్తన 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. కీర్తనలు కుమారుని ముద్దు పెట్టుకుని దేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరిని ఆశ్రయించిన వారిని? దేవుని ఆశ్రయించినటువంటి యేసు ప్రభుని ఆశ్రయించినటువంటి వారందరూ ఎలాంటి వారంట? ధన్యులే. ఇక్కడ కూర్చున్న మనం అందరము ధన్యులమే. యేసయ్యను ఆశ్రయించాం, యేసయ్య ఇచ్చిన రక్షణ పొందుకున్నాం, యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాం. కాబట్టి అందరము ధన్యులమే. కాబట్టి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతి చెల్లించే వారంగా ఉన్నారు. ఆయన ఆశ్రయించిన వారికి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తారంటే చూడండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగ చేయుటకు ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్పలమును రౌతులను రాజునంత కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు. సందర్భం ఏంటంటే నెహెమ్యా రాజుతో చెప్పుకున్నాడంట. ఏమని చెప్పాడు? మేలు కలుగ చేయడానికి ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండి నడిపిస్తుంది. ఆయనకి విరోధంగా నడుచుకున్న వారందరికీ దేవుని ఉగ్రత ఆయన విసర్జించిన వారందరి మీదకి వస్తుంది అని చెప్పి రాజుతో చెప్పుకున్నాడంట. అందుకని వీళ్ళు మరి తిరిగి యెరూషలేము రావడానికి మార్గ మధ్యంలో సహాయం కోరడానికి రాజు దగ్గరికి వెళ్ళాలని రాజుతో మాకు కాల్పలమును రౌతులను కావాలని చెప్పడానికి అడగడానికి ఆయనకి ఏమొచ్చిందంట? సిగ్గుగా. ఈరోజు మనము అది లేదు, మనకి లేదు, సిగ్గు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరినైనా యాచిస్తాం. ఏం చేస్తాం? యాచన చేస్తాం. అయ్యా మాకు మన దేవుడు శక్తిమంతుడు, సర్వాధికారి. అడగొద్దని నేను చెప్పలేం. ప్రభువు దగ్గర అడిగితే ప్రభువే నీకు సూచనలు ఇస్తాడు. ఎవరు ఏ విధంగా నీకు సహాయం చేయాలి అట్లా చేయం. మనం ప్రార్థన చేయం, ప్రభుని అడగం. అందరి దగ్గర వెళ్తాం, ఆఖరి కోసం ప్రభు దగ్గర కదా. అప్పుడు ప్రభుని అడిగితే సరే ప్రభు మన మీద కనికరపడి ఎవరిని ఒకరు చూపిస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అవసరాలు తీర్చుకోవాలి.
కాబట్టి ప్రియమైనటువంటి వల్ల ఈ నెహెమ్యా ఎజ్రా చెప్తున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే మేలు కలగ చేయడానికి ఆయన ఆశ్రయించే వాళ్ళందరికీ మా దేవుని హస్తము తోడుగా. కాబట్టి ఈ సంవత్సరం అంతా నీకు తోడుగా ఎవరున్నారంటే నా భార్య నాకు తోడుగా ఉంది, నా పిల్లలు నాకు తోడుగా ఉన్నారు, నా భర్త నాకు తోడుగా ఉంది అనేది కాదు. ఎవరు తోడుగా ఉన్నారా? మన దేవుని యొక్క హస్తం, బలమైనటువంటి హస్తం, శూర కార్యములు చేసే హస్తం, గొప్ప కార్యములు చేసేటటువంటి హస్తము ఈ సంవత్సరం అంతా మనకు తోడుగా ఉండి మేలు చేస్తూ వచ్చాడు. రోగాలు వచ్చినాయా? ఆయన హస్తమే నేను తాకి స్వస్థపరిచాడు. కష్టాలు వచ్చినాయా? ఆయన హస్తం నేను పట్టుకొని ఆ కష్టాలను దాటించాడు. ఇబ్బందుల్లో ఉన్నావా? ఆ ఇబ్బందుల్లో నిన్ను బలపరుస్తూ ఆయన హస్తమే నీకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చింది. కానీ మనకి ఊరి లోకంలో తోడుగా శాశ్వతంగా ఉండేవారు ఎవరు లేరు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనకి ఎవరు తోడుగా ఉండి నడిపించారంటే దేవుని యొక్క బలమైన హస్తము తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చింది. దాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞత స్తుతి చెల్లించేవారు, ఆయన ఆరాధించేవారు. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను అనుకున్న వారు నన్ను విడిచిపెట్టేశారు, నేను ఆశ్రయించిన వారు నాకు ఏ విధంగా సహాయం చేయలేకపోయారు. కానీ దేవా, నేను ఆశ్రయించిన నాకు నీ బలమైన హస్తము తోడుగా వచ్చింది. నా కష్టాల్లో, నా బాధల్లో, అన్నిటిలో నాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఈ సంవత్సరం అంతా నన్ను జీవింప చేసినందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నానని చెప్పని మనసారా ప్రభువుని మనం ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరుస్తాం. కాబట్టి ఆయన హస్తం మనకు తోడుగా నడిపించడం వల్ల మనకి చేసినటువంటి మేలు ఏంటంటే చూడండి, దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతు జయము. కాబట్టి దేవుని ఆశ్రయించిన వారికి దేవుని హస్తము తోడుగా ఉండి ఏం చేస్తున్నారు? మనకి జయమిస్తుంది. క్రైస్తలా, నీ శత్రువులపై నీకు జయమిచ్చేది నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, పోలీస్ స్టేషన్లు కాదు, ప్రభుత్వాలు కాదు. ఏమిస్తుంది? దేవుని యొక్క హస్తం. మన దేవుడే మనకి జయమిస్తూ నడిపించేది. ప్రేమైనటువంటి వల్ల జీవితం దేవుడు మనకి ఇచ్చి నడిపిస్తూ వచ్చాడు. ఏ పరిస్థితుల్లో నీకు జయమిచ్చాడో, విజయం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించాడు. మూడోదిగా దేవుని హస్తం మనకు తోడుగా ఉండి ఏ విధంగా మనకు సహాయం చేస్తూ వచ్చాడు అనేది మనం చూస్తే ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం 5:11 చదవండి. కనుక నిత్యము ఆనందధ్వని. కాబట్టి నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించెదరు. ఈ జీవిత యాత్రలో సాగుతున్నప్పుడు ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని ప్రభువు ఉద్దేశం కాదు. సంతోషంగా ఉండాలని, సంతోషంగా గడపాలని ఆయన ఉద్దేశం. అందుకని ఎవరైతే ఆయన ఆశ్రయించారో వారందరికీ సంతోషకరమైనటువంటి జీవితం దేవుడు దయచేస్తూ వచ్చాడు. సంతోషంగా ఆయన నడిపిస్తూ వచ్చాడు. చూడండి, 10వ వచనంలో మనం చూస్తే, దేవా, వారు నీ మీద తిరిగిపడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూడుదురుగాక, వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము. ఎందుకంటే దావీదు యొక్క జీవితం అనేక మందికి శత్రువులుగా వస్తూ వచ్చారు. కాబట్టి అయితే అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆయనకి ఏం ఇస్తాడు? సంతోషాన్ని ఇస్తూ వచ్చాడు. అంటే మన యొక్క ఈ లోకయాత్రలో మనం సాగుతున్నప్పుడు ఒక్కోసారి కష్టాల వల్ల,
దుఃఖాల వల్ల, బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఏడుపు వచ్చినప్పటికి కూడా వాటన్నిటిలో మనకి దేవుడు జయమిచ్చి సంతోషమైనటువంటి జీవితాన్ని దయచేస్తూ వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాము. ఒకటి దేవుని హస్తం, ఆయన ఆశ్రయించిన వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించే వారికి ఉండాలి. జయమిచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించే వారికి ఉండాలి. సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లించే వారికి ఉండాలి. మరొక భాగంలో మనం వెళ్తే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు ఉన్నాము 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. 14:7. అతను యూదా వారికి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసినాడు. దేశమందు మనం నిరభద్రముగా తిరగవచ్చును. మనం ఆయన పట్టణములను కట్టించి వాటి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను అమర్చదము. కాగా వారి పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఈ రెండు భాగం దేవుని ఆశ్రయించిన వారికి నెమ్మదిని, అభివృద్ధిని దయచేసిన. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యూదా వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన దేవుడిని యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ ఏం చేశాడు? నెమ్మది లేని రోజుల్లో మనం ఉంటూ వచ్చాము, క్షేమం లేని రోజులు మనం ఉంటూ వచ్చాము, భయంకరమైన రోజుల్లో మనము జీవిస్తున్నాం. ఏమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఎక్కడో ఒక ఘోరము జరుగుతూనే ఉంది, అన్యాయం జరుగుతూనే ఉంది, అక్రమాలు అయితే ఎక్కువైపోతూ వచ్చాయి. అయితే మనమైతే మన దేవుడిని మనం ఆశ్రయించడం వల్ల మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ దేవుడు ఏమిస్తున్నాడు? నెమ్మదిని ఇస్తూ ఉన్నాడు. నెమ్మది కలిగి జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు ప్రతిరోజు. కాబట్టి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. దేవుని ఆశ్రయించిన వారికి ఎన్ని మేలు వచ్చు. ఎందుకు దేవుని ఆశ్రయించిన వారు ధనిలు అని చెప్పారంటే, వాళ్ళ కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వ్యాధులు రావని కాదు, అన్నీ వస్తాయి. అయినా వాటి అన్నిటిలో దేవుని హస్తము మనకు తోడుగా ఉండి వాటన్నిటిపై విజయం ఇచ్చి, నెమ్మదినిచ్చి, సంతోషాన్నిచ్చి జీవింప చేసే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము ధన్యులము. అలాంటి ధన్యకరమైన జీవితాలు ఇచ్చిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఆరాధించవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. మూడవదిగా మనం చూసినట్లయితే, మనం చదువుకున్నటువంటి భాగంలోకి వెళ్తే 18వ అధ్యాయము, అక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనంలో, నా దేవుడికి ప్రార్థన చేస్తేనే అంగీకరించును, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన శివులో చేశాను. కాబట్టి ఇక్కడ దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, విజ్ఞాపన చేశాడు. దేవుడు దావీదు చేసిన ప్రార్థన ఆయన ఆలయంలో ఆలకించి ప్రార్థనకి జవాబిచ్చాడు. ఆయన ఆ ప్రార్థన అన్నింటికి ఫలితాన్ని దయచేశాడు. కాబట్టి నా జీవితంలో కూడా నేను చేసిన ప్రార్థనలు ఎన్ని దేవుడు అంగీకరించలేదు, ఎన్ని ప్రార్థనలకు జవాబు ఇవ్వలేదు. ఇక్కడ దావీదు ఎందుకు చేశాడంటే, చూడండి, మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి మనం చదువుకుంటే 2వ భాగంలో, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను, ఒకటి శత్రువులు తరుముతూ ఉన్నారని. ఆ తర్వాత 4వ వచనం మనం చూస్తే, మరణ పాశములు నన్ను చుట్టుకున్న, ఎక్కడికి వెళ్ళినా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరణము వచ్చేసింది. భక్తిహీనులు వరద పొరుల వల్లే నా మీద పెడి నన్ను బెదిరిస్తున్నారు కదా. నా చేతుల్లో ఎంతమంది నిన్ను బెదిరించేవారు లేకపోలేదు, చంపుతారా నిన్ను, ఏమనుకుంటున్నావు, నా సంగతి నీది లేదు అనేవాళ్ళు ఎంతమంది లేరు, ఎంతమంది లేకపోలేదు. కాబట్టి భక్తిహీనులు అలాంటి వారు వరద పొరినట్లు పడిన, పాతాళపు పాశములు నన్ను అరికట్టిన,
పాతాళంలో ఉంది. పాతాళంలో వెళ్ళి పడితే ఎటువంటి భయంకరమైనటువంటి వేదనకరమైన జీవితం ఉంటుందో అలాంటి జీవితం దావీదు జీవితంలోకి వచ్చిన తర్వాత మరణపు ఊరులు నన్ను ఆవరించినప్పుడు చూడండి, ఎటు చూసిన మరణకరమైనటువంటి జీవితం దావీదు జీవితంలోకి వచ్చేసింది. శత్రువులకు పక్క, భక్తిహీనులకు పక్క కదా, మరణ భాష్యములు, పాతాళపు లోకంలో పడే వేదన లాంటి పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చినప్పుడు ఆయన అప్పుడు ఏం చేశారంట? ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలయంలో అంగీకరించి ఆ ప్రార్థనకి జవాబిచ్చి క్షేమాన్ని ఇచ్చినటువంటి దేవుడు. కాబట్టి నీ నా జీవితంలో కూడా మరణ భాష్యం లాంటి అనుభవాలు, పాతాళలోకపు వేదనకరమైన పరిస్థితులు, భక్తిహీనులు వరదల వలె పొల్లి నీ మీదకు వచ్చినప్పుడు, శత్రువులు నిన్ను చంపుతానని బెదిరించేవారు వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించిన నీకు దేవుడు ఎంత సహాయం చేస్తాడు. దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకించాడు, జవాబిచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, దేవుడికి మనం ఎంతైనా స్థలం ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మహిమపరచవలసింది. కాబట్టి ఈ సంవత్సర కాలంలో దేవుడే మనకి బలమై ఉన్నాడు. దేవుడే మనకు కేడము, శృంగము, దుర్గముగా ఉంది. రక్షిస్తూ రక్షణలో జీవిస్తూ వచ్చాడు. దేవుడే మనము ఆశ్రయించినప్పుడు దేవుని హస్తం మనకు తోడుగా ఉండి సహాయం చేస్తూ, నెమ్మదినిస్తూ, జయాన్ని ఇస్తూ, సంతోషకరమైన జీవితాన్ని ఇస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అలాగే దేవుడు శత్రువుని మీదకి వచ్చినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఏ విధంగా నీకు సహాయం చేస్తాడు. ఈ వాటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నా. ఈ సంవత్సర కాలంలో దేవాది దేవుని ఆశ్రయించిన నీకు దేవుడు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు. బట్టి ఆయన బలమైంది, ఆయనే నీకు రక్షణ కేడముగా ఉండి, దుర్గముగా ఉండి, ఆయనే ఆశ్రయముగా ఉండి, ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు చేసిన సహాయాన్ని మేలు ఒకసారి జ్ఞాపకం చేసి, ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ శత్రువులు నేను చంపుతానని నీ మీదకి వచ్చినప్పుడు దేవుడు నీకు ఏ విధంగా సహాయం చేశాడు, ఏ విధంగా నేను కాపాడుతూ వచ్చాడు, ఏ విధంగా నీకు క్షేమాన్ని ఇచ్చి ఈ సంవత్సరం అంతంలో చేర్చాడు. వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మనం ప్రస్తుతం అట్టి పరిశుద్ధాత్మ సహాయము దేవుడు మనకి అందరికీ దయచేయగా. ఆమేన్.